హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వల్లి రెసిపీస్ అండ్ టిప్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో బియ్యపు రవ్వతో వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ వీడియోని చూసేసి ఒక లైక్ ఇచ్చేయండి. బియ్యపు రవ్వ వడియాల కోసం ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి బాగా ఎండలో ఎండబెట్టేసుకొని కొంచెం రవ్వగా, మరీ మెత్తగా పిండిలా కాకుండా కొంచెం రవ్వగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుందాము. ఇలా సగ్గుబియ్యం కూడా నానేయి కదా. ఈలోపు మనం వడియాలు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసి వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ముందు వాటర్ని ఉడికించుకోవాలి. మనకి వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం మిక్సీ పట్టుకున్న బియ్యపు రవ్వని వాటర్లో వేసి ఒకసారి ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ వడియాలకి వాటర్ క్వాంటిటీ ఏంటంటే, ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఇలా ముందు రవ్వ కలుపుకోవడానికి 2 గ్లాస్ వాటర్ పడుతుంది. మనం వాటర్ బాయిల్ చేసుకుంటాం కదా, ఆ బాయిల్ చేసుకునే వాటర్ వచ్చేసి 8 గ్లాసులు. మొత్తం మనం వాటర్ బాయిల్ చేసుకునేది 8 గ్లాసులు, అలానే రవ్వలో కలుపుకునేది 2 గ్లాసులు. మొత్తం ఒక గ్లాస్ రవ్వకి 10 గ్లాసుల వరకు వాటర్ పడుతుంది. ఇప్పుడు రవ్వని కలిపేసుకున్నాం కదా. ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి, మరీ స్పైసీగా కాకుండా కొంచెం మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకొని, అలానే ఒక చిన్న అల్లం ముక్క కూడా తీసుకొని శుభ్రంగా కడిగేసి దాన్ని కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి వాటర్ బాయిల్ అవుతుంది కదా. ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం కలిపి ఉంచుకున్న రవ్వ ఉంది కదా, ఆ రవ్వని కొంచెం ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఈ వాటర్లో వేసుకోవాలి. డైరెక్ట్గా అలానే మొత్తం ఒకేసారి పోసేయకుండా కలుపుకుంటూ ఉండలు కట్టకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం ఈ రవ్వ మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని బాగా ఉడికించుకోవాలి. కనీసం ఒక 7-8 నిమిషాల సేపు అయినా స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ రవ్వ మొత్తాన్ని బాగా ఉడికించుకొని, రవ్వ అనేది ఉడికిన తర్వాత మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా, ఆ సగ్గుబియ్యాన్ని కూడా ఉడికించుకొని ఇలా ఈ సగ్గుబియ్యం కూడా ఈ రవ్వలో వేసి కలుపుకోవాలి. మనం సగ్గుబియ్యం వేసి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఆ పచ్చిమిర్చి పేస్ట్లో కూడా కొంచెం వాటర్ వేసుకొని ఈ రవ్వలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు, మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. మనం రవ్వ అనేది బాగా ఉడికిన తర్వాత మాత్రమే సగ్గుబియ్యం అలానే పచ్చిమిర్చి పేస్ట్ అనేది కలుపుతున్నాం కాబట్టి ఒక 2 నిమిషాల సేపు ఉడికించుకొని ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర కూడా ఇంత అంత అని క్వాంటిటీ అయితే ఏం లేదు. సగ్గుబియ్యం అలానే జీలకర్ర వచ్చేసి మీకు మీ ఇష్టాన్ని బట్టి ఒక 2 స్పూన్ల జీలకర్ర, ఒక పావు కప్పు లేదా ఒక కప్పు వరకు సగ్గుబియ్యం, ఒక చిన్న కప్పు ఉంటుంది కదా, అలా మీ ఇష్టానికి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇన్నే వేసుకోవాలి అనేసి క్వాంటిటీ అయితే ఏం లేదు. ఇందులో నేను రవ్వని కలుపుకున్న తర్వాత ఉప్పు కూడా యాడ్ చేశాను. కాకపోతే ఆ క్లిప్ అనేది మిస్ అయింది. కొంచెం ఉప్పు కూడా కొంచెం తక్కువగా వేసుకోండి. వడియాల్లో ఉప్పు అనేది ఎక్కువగా వేసుకుంటే అస్సలు తినలేము. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువైనా బాగుంటాయి, కానీ ఉప్పు మాత్రం కొంచెం తక్కువగా వేసుకోండి. ఇప్పుడు మనం వడియాల్ని పెట్టేసుకుందాం. వడియాలు పెట్టుకోవడానికి ఒక క్లాత్ని శుభ్రంగా తడిపి, ఆ క్లాత్ అనేది పొడి మీద పెట్టకూడదు. వడియాలు క్లాత్ని శుభ్రంగా తడిపేసి పిండేసి ఇలా క్లాత్ పరుచుకొని మనం ఉడికించుకున్నాం కదా రవ్వని, ఆ రవ్వని చిన్న చిన్న గిన్నెల్లోకి తీసుకుందాం. డైరెక్ట్గా అంత పెద్ద గిన్నె అనేది ఒకేసారి పెట్టుకోలేము కదా. ఆ రవ్వని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని ఒక స్పూన్ తీసుకొని మీకు నచ్చిన సైజులో ఇలా వడియాలు పెట్టేసుకుందాము. మనం రవ్వ అనేది ఉడికించుకున్నాం కదా,
మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకేమైనా కొంచెం చిక్కగా వచ్చింది అనుకుంటే వేడి నీళ్ళు వాటర్ని వేడి చేసి ఆ వేడి నీళ్ళని కొంచెం కలుపుకోండి. రవ్వ అనేది బాగా తిక్కుగా ఉంటే వడియాలు అనేది బాగా మందంగా వస్తాయి, ఇలా పలచగా రావు. మనకి ఎండిన తర్వాత బాగా పలచగా వచ్చేస్తాయి. రవ్వ అనేది కాస్త తిక్కుగా అయిపోయింది అంటే వేడి నీళ్ళు వేసి కలుపుకోండి. అలానే పెట్టేసుకుంటే వడియాలు అనేది కొంచెం లావుగా వచ్చేస్తాయి, పలచగా లేకుండా. ఎండాకాలం వచ్చింది అంటే మనకి వడియాలు అనేది కంపల్సరీగా అందరూ పెట్టుకుంటారు కదా. మరి మీరు కూడా వడియాలు పెట్టేసుకున్నారా? అలానే ఈ బియ్యపు రవ్వ వడియాలు మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మొత్తానికైతే ఈ విధంగా క్లాత్ మొత్తానికి వడియాలు అనేది పెట్టేసుకున్నాము. ఇలా క్లాత్ మీదే కాకుండా కవర్ మీద కూడా మనకి పెద్ద కవర్స్ ఉంటాయి కదా, అలాంటి కవర్స్ మీద కూడా వడియాలు పెట్టేసుకుంటారు. ఆ కవర్స్ మీద అయితే కొంచెం ఈజీగా మనకి తీసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. ఇలా క్లాత్ మీద వచ్చేసి మనకి తీసుకునేటప్పుడు క్లాత్ తడిపి తీసుకోవాలి. మొత్తానికి వడియాలు పెట్టడం అయితే అయిపోయింది. ఇంక ఈ వడియాల్ని సాయంత్రం వరకు ఎండపెట్టేసుకుంటే చక్కగా ఎండిపోతాయి. అలా ఎండిపోయిన వడియాల్ని ఇంట్లో వేసేసి నైట్ అంతా ఇలా ఉంచేసామంటే శుభ్రంగా బాగా ఏదన్నా కొంచెం పచ్చి అలా ఉన్నా కూడా మొత్తం ఆరిపోతాయి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మనం వడియాల్ని తీసేసుకుందాం, క్లాత్ నుంచి సపరేట్ చేసుకుందాము. ఇప్పుడు చూసారు కదా, మొత్తం చక్కగా ఎండిపోయాయి. ఇప్పుడు వీటిని ఎలా తీసుకోవాలంటే శుభ్రంగా మనకి వడియాలు పెట్టిన సైడ్ కాకుండా రివర్స్ సైడ్ వేసి వాటర్ని వేసి తడుపుకోవాలి బాగా. మనకి అలా రివర్స్ సైడ్ వేసి వాటర్ని తడుపుకున్నామంటే మనకి వడియాలు అనేది అతుక్కున్నాయి కదా ఇందాక ఎండిపోయి, ఇలా వాటర్ తడుపుకోవడం వల్ల వడియాలు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా, చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇంకా ఒక చేత నేను ఫోన్ పెట్టుకొని మీకు జస్ట్ చూపిస్తున్నాను కాబట్టి కొంచెం స్లోగా ఉంది. అదే రెండు చేతులతో తీసేసుకుంటే ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి ఈ వడియాలన్నీ తీసేసుకోవడం. మొత్తానికి ఇలా వడియాలు అనేది కూడా అన్నీ సపరేట్ చేసేసుకొని ఆ తర్వాత ఇలా తీసుకున్న వడియాలను కూడా కొంచెంసేపు ఎండలో పెట్టేసుకుందాం. మన క్లాత్ తడిపేసరికి మనకి వడియాలు కూడా కొంచెం మళ్ళీ తడిచాయి కదా, మళ్ళీ వీటిని కొంచెం సేపు ఎండలో పెట్టేసుకుందాం. ఇప్పుడున్న ఎండలకి 1 గంట సేపు పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఎండ చక్కగా ఎండిపోతాయి. ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్న ఆ విధంగా ఒక క్లాత్ మీద కానీ లేదా ఒక కవర్ మీద అయినా సరే ఈ వడియాలన్నింటినీ కొంచెం ఇలా పలుచగా ఆరేసుకున్నామంటే మనకి 1 గంటకి ఈ ఎండకి వడియాలన్నీ చక్కగా ఎండిపోతాయి. ఇలా ఎండిపోయిన తర్వాత మనం డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి సమ్మర్లో పెట్టుకునే వడియాలు అనేది రెడీ. ఇప్పుడు ఈ వడియాలను కూడా వేయించేసుకొని చూద్దాం ఎలా వస్తాయి అనేసి. మరి ఇప్పుడు వడియాలు వేయించుకోవాలి కదా, వడియాలు వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అనేది వేడి అవ్వాలి. ఆయిల్ వేడయ్యేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేడైన తర్వాత మనం వడియాలు వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వడియాలను వేయించుకోవాలి. మనకి హై ఫ్లేమ్లో వేయించుకుంటే వడియాలు అనేది చాలా త్వరగా రంగు మారిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాము. మనకి చాలా క్రిస్పీగా ఉండే బియ్యపు రవ్వ వడియాలు రెడీ. ఎలా ఉంది ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో మీకు నచ్చింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంకా ఈ వీడియోకి కనుక ఎవరైనా లైక్ చేయకుండా ఉన్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, ఇంకా మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. మీరు పక్కనే ఉన్న ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే కదా నేను ఏ వీడియో పెట్టినా ఆ వీడియో యొక్క నోటిఫికేషన్ వెంటనే మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.